ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమున మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనము. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఆమేన్. ఈ వాక్యము మనతో ఏమి చెప్తుందంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెబుతుంది. యేసుక్రీస్తు వారు ఇది ఏ సందర్భంలో మాట్లాడారో ఒకసారి మనం చూద్దాము. ఒకరోజు ఒక తండ్రి తన కుమారునికి మూగదయ్యం పట్టిందని యేసుక్రీస్తు వారి యొద్దకు తీసుకొని వచ్చారు. అంతకు ముందే శిష్యులను అడగగా వారి తరము కాలేదు. కాబట్టి యేసుక్రీస్తు వారు శిష్యులతో అంటున్నాడు, ఎంతకాలము మీరు అవిశ్వాసులై ఉంటారు? ఎంతకాలము నేను మీ మధ్య జీవిస్తాను? మీరిప్పటికైనా విశ్వాసం కలిగి ఉండండి అని చెప్పేసి అంటూ యేసుక్రీస్తు వారు ఆ మూగదయ్యము పట్టిన పర్సన్‌ని చూసినప్పుడు అతనిలో ఉన్న దెయ్యము అతనిని విలవిలలాడించి కింద పడవేసింది. అప్పుడు యేసుక్రీస్తు వారు అతని తండ్రిని, ఇతనికి ఇలా ఎప్పటి నుంచి జరుగుతుంది అని అడిగినప్పుడు, చిన్నతనం నుండే ఈయనకిలా జరుగుతుందయ్యా అని చెప్పాడు. అయితే ఇతనిని అగ్నిలో, నీళ్ళల్లో దూకమని అది చెప్పుచుందయ్యా అని కూడా చెప్పుచున్నాడనమాట. అయితే తన తండ్రి యేసుక్రీస్తు వారిని ఇలా అడిగాడనమాట. అయ్యా నీ చిత్తమైతే నా మీద కనికరపడి ఈ దెయ్యమును వెళ్ళగొట్టయ్యా అని చెప్పితే యేసుక్రీస్తు వారు అప్పుడు పలికారనమాట. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పారు. ఇప్పుడు ఆ తండ్రి, నేను నమ్ముచున్నానయ్యా, నాలో అవిశ్వాసము రాకుండా నీవు నా పట్ల కార్యాన్ని జరిగించయ్యా అని అన్నప్పుడు యేసుక్రీస్తు వారు తన నోరు తెరచి ఆ మూగ చెవిటి దెయ్యాన్ని గద్దింపగా ఆ మూగ చెవిటి దెయ్యము అతన్ని విడిచి వెళ్ళిపోయింది. అప్పుడు ఆయన కింద పడి ఉన్నాడు. ఆయన యొద్ద జనులందరూ కూడి ఉన్నవారు ఆయన చనిపోయారేమో అనుకున్నప్పుడు దేవుడు తన చేతిని అందించి ఆ బిడ్డను లేవనెత్తాడు. అయితే వాళ్ళందరూ అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు వచ్చి యేసుక్రీస్తు వారిని అడుగుచున్నారనమాట. మా వల్ల ఈ కార్యం ఎందుకు కాలేదయ్యా అని అడిగినప్పుడు, ఇది మనుషులు చేసే కార్యము కాదు, ఇది ప్రార్థన వల్లనే జరిగిన కార్యము అని దేవుడు ఆ శిష్యులకు చెప్పాడనమాట. ఈరోజు నీతో చెప్పుచున్నారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము చేయగలనని. నీవు ఎవరితో చెప్పుకోలేని ప్రాబ్లమ్స్‌లో ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్‌లో ఉన్నా, ఇరుకులలో ఉన్నా, ఇబ్బందులలో ఉన్నా, నిన్ను బయటకు తీసుకొచ్చేవారు ఒక్కరే, యేసుక్రీస్తు వారు ఒక్కరే. ఆయన ప్రార్థన చేసే దెయ్యాలని వెళ్ళగొట్టి ఉన్నారు. ఈరోజు నువ్వు కూడా ప్రార్థన చెయ్యి. విశ్వాసము కలిగి ప్రార్థన చెయ్యి. మరి ఎక్కువగా ప్రార్థన చేసి నువ్వు దేవుని అడిగినట్లయితే నీ ప్రాబ్లమ్స్ నుంచి, నీ ఇరుకుల నుండి నిన్ను బయటకు తీసుకురావడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా!